ట్రిపుల్ తలాక్ను తొలగించి ముస్లిం మహిళలకు మోదీ ప్రభుత్వం స్వేచ్ఛను ఇచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. మోదీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అసాధ్యాలను సుసాధ్యం చేస్తుందని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం బిల్లులను కూడా లోక్సభ, రాజ్యసభలో ఆమోదించారని తెలిపారు. వాటికి ఉదాహరణ తెలియజేయాలంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పీడిఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఫేర్ ప్రైస్ షాప్స్ అని ఏదైతే అనుకుంటామో, దాన్ని కూడా వారు సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ప్రవేశపెట్టారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కనుక ఆ రకంగా అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలతోటి మార్పులు తీసుకుని వస్తూ దేశానికి వారు సేవను అందిస్తూ వచ్చారు. 1977వ సంవత్సరంలో వారు కాంగ్రెస్ నుండి రిజైన్ చేయటం, జనతా గవర్నమెంట్లో వారు బాధ్యతలు స్వీకరించడం, ఆ తర్వాత వారు పరంపదించారు. కనుక వారు దేశానికి అందించినటువంటి సేవ ఏదైతే ఉందో, నిమ్న కులాలకి వారు అందించినటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కేంద్రంలో ఎస్సీ కులాల వారి యొక్క అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ అనేక కార్యక్రమాలు 2014 అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. దానిలో ప్రధానంగా మనం చెప్పాలంటే, ఒకటి మనకి ఈ ఇళ్ళు కేటాయిస్తున్నటువంటి సందర్భంలో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళు కేటాయిస్తున్నటువంటి సందర్భంలో మహిళల పేరున ఇళ్ళు కేటాయించడం మాత్రమే కాకుండా ఎక్కువ శాతం ఎస్సీ కులాలు, ఎస్టీ కులాల్లో ఉన్నటువంటి వారికి ఇళ్ళు కేటాయించినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా స్కాలర్షిప్ స్కీమ్స్, వారి చదువుల్లో కూడా అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి స్కాలర్షిప్ స్కీమ్స్, దీనికి తోడు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనేటువంటి రెండు ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. ఈ చిన్న కులాల్లో ఉన్నటువంటి బిడ్డలు కేవలం ఉపాధి వెతుక్కుంటూ వెళ్ళే వారు మాత్రం వారుగా మిగిలిపోకుండా 10గురికి ఉపాధి కల్పించే స్థాయిలో వారు ఉండాలి, ఔత్సాహికమైనటువంటి పారిశ్రామికవేత్తలుగా వారిని తీర్చిదిద్దాలి అనేటువంటి భావనతోటి స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనేటువంటి రెండు కార్యక్రమాలని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఎస్సీ, ఎస్టీ కులాల్లో ఉన్నటువంటి యువకులకి మాత్రమే కాకుండా యువతులకి కూడా, వారిని సైతం పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి అనేటువంటి భావనతోటి ఈ రెండు కార్యక్రమాలు వారు ప్రవేశపెట్టడం జరిగింది. DICCI అంటే ఇది ఒక పారిశ్రామికవేత్తలకి సంబంధించినటువంటి ఒక సంస్థ. అది అచ్చంగా దళితుల కోసం ప్రారంభించినటువంటి విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఈ డిక్కీ మాధ్యమంగా ఈ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ వారికి లోన్స్ అందివ్వటం, తర్ఫీదు ఇవ్వడం, నైపుణ్యాభివృద్ధి అందించడం, ఇటువంటి అనేక కార్యక్రమాలు దీని మాధ్యమంగా చేస్తూ వారిని ఇవాళ ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలి అనేటువంటి భావనతోటి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. దీని కింద కూడా చాలా మందికి కార్లు, సో దట్ వాళ్ళు వాటిని ట్యాక్సీలుగా తిప్పుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా ఈ రెండు కార్యక్రమాల కింద చూపినటువంటి చొరవ. కనుక బాబు జగజీవన్ రామ్ గారు ఏదైతే అట్టడుగున ఉన్నటువంటి కులాల వారి అభ్యున్నతికి వారి జీవితాన్ని అంకితం చేశారు, వారి చూపిన మార్గంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నది, మీ సేవకి అంకితమై ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను మీడియా వారి మాధ్యమంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు పార్లమెంట్లో, వాటిని కూడా మనం ఒక్కసారి నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఇవాళ చూసినట్లయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల నాయకత్వం భారతీయ జనతా పార్టీకి ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా మీ మాధ్యమంగా నేను రాష్ట్ర, దేశ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే మన సైనికుల్ని హతమారుస్తున్నటువంటి సందర్భంలో పొరుగు దేశంలోకి చొచ్చుకుని వెళ్ళి వారి ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేయటం కావచ్చు, ఆర్టికల్ 370ని అధికారాన్ని రద్దు చేసి
జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమేనని చెప్పి తెలియజేయటం కావచ్చు, సిఏఏ వంటి పౌరసత్వ